అందరికీ నమస్కారం. మనకి ప్రభుత్వం నుంచి జీవో నెంబర్ 30 జీఓఎంఎస్ నెంబర్ 30 ద్వారా మనకి ఎక్కడెక్కడైతే అనాథరైజ్డ్గా అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో చాలామంది ఇదివరకే ఇల్లులు కట్టుకొని ఉంటారు. వాళ్ళన్నిటికి కూడా రెగ్యులరైజ్ చేయడానికి ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఇప్పుడు మనకి జీవో ఇచ్చున్నారు. ఇది ఇచ్చి కూడా సుమారుగా 3 నెలలు అవుతుంది. ఆల్మోస్ట్ మనకి జనవరి ఎండింగ్లో ఈ జీవో ఇచ్చారు. సో అందరికీ తెలియజేసేది ఏమంటే ఈ జీవోని కూడా స్వాధీనపరుచుకొని ఎవరెవరైతే అనాథరైజ్డ్గా అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్లో ఒక ఇల్లు కట్టుకొని ఉన్నారో వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేసే వెసులుబాటు ప్రభుత్వం ఇప్పుడు మనకి ఇచ్చింది. దీంట్లో మనకు కండిషన్స్ ఏమేమి ఉన్నాయంటే 2019 అక్టోబర్ 15th కల్లా 2019 అక్టోబర్ 15th కల్లా ఎవరెవరైతే ఏదైనా ప్రభుత్వ భూమిలో అన్అబ్జెక్షనబుల్ ప్రభుత్వ భూమి అంటే వాటర్ కోర్స్ పోరం బోక్స్ లేదంటే కాలువలు గట్లు లేదంటే ఏదైనా గ్రేజింగ్ గ్రౌండ్ పోరం బోక్స్ మేతబీడి పోరం అట్లాంటివి కాకుండా మిగతా ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకొని కనుక ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేయడం కోసం ఈ జీవో తీసుకొచ్చారు. ఇది ఏంటంటే చాలామంది కూడా ఇట్లా కట్టుకొని ఇల్లులు వాళ్ళు అవి రిజిస్ట్రేషన్స్ చేసుకోలేక అదేవిధంగా ఎప్పుడైనా రెవెన్యూ సిబ్బంది నుంచి కూడా ఇబ్బందులు పడుతూ ఇట్లా చాలామంది ఉన్నారు. మరీ ముఖ్యంగా పట్టణ పరిసరాల్లో ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తించి ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా దీంట్లో మనకేంటంటే ఇది ఏదైనా ఇండివిజువల్ ఫ్యామిలీ ఎవరైతే ఇలా వాళ్ళ ఆధీనంలో ఉందో ఇల్లు కట్టుకొని వాళ్ళు ఈ అవకాశం పొందగలుగుతారు. దీంట్లో బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏదన్నా బ్రిక్స్తో కట్టుకున్న ఇల్లు యాస్బెస్టాస్ షీట్లు వేసుకున్నా అది కూడా సరిపోదు. యాస్బెస్టాస్తో రూఫ్ వేసుకున్నా కూడా దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ హౌస్. అదేవిధంగా కానీ అదే థ్యాచ్డ్ హట్ వేసుకుంటే మాత్రం అది కన్సిడర్ చేయమంటే ఏదో ఈ జీవోని వాడుకొని ఇప్పుడు పొందుపరచుకోవాలనుకుంటే అది ఆ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే అది కుదరదు. ఇది మనము ఉమెన్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ పేరు మీద రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బట్ ఉమెన్ పేరు మీద మనం రెగ్యులరైజ్ చేసి ఇస్తాము. అదేవిధంగా మనకి రేట్ వచ్చేసి ఎంత అంటే అప్ టు 150 స్క్వేర్ యార్డ్స్ మనకి ఒక డీ పట్టా ఇవ్వడం జరుగుతుంది. కన్వేయన్స్ డీడ్తో పాటు 2 years వరకు ఎలిజిబుల్ రైట్స్ ఉంటాయి, సేల్ రైట్స్ ఉంటాయి. 2 years తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు. అది కాస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కూడా ఫ్రీ, అంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా వర్తించవు. 151 to 300 స్క్వేర్ యార్డ్స్కి కాను అక్కడున్న లోకల్ బేసిక్ వాల్యూ మీద, బేసిక్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ మీద 15% బీపీఎల్ కేటగిరీకి మనం ఛార్జ్ చేస్తాము అండ్ 50% ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ మీద తీసుకుంటాము. 151 to 300 స్క్వేర్ యార్డ్స్లో ఏపీఎల్ కేటగిరీ అయితే అబోవ్ పావర్టీ లైన్, అంటే ఏపీఎల్ కేటగిరీ అంటే బేసికలీ రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా 15% కాస్ట్ ఆఫ్ అలాట్మెంట్. ఎగ్జిక్యూషన్ వచ్చేసి సేల్ డీడ్ వచ్చేసి 100% రిజిస్ట్రేషన్ ఫీ. అదేవిధంగా ఇప్పుడు 301 to 450 స్క్వేర్ యార్డ్స్కి 100% ఆఫ్ బేసిక్ వాల్యూ అండ్ 50% ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ బీపీఎల్ కేటగిరీకి. ఏపీఎల్ కేటగిరీకి అయితే 301 to 450 స్క్వేర్ యార్డ్స్లో 200% ఆఫ్ బేసిక్ వాల్యూ. అంటే సపోజ్ 301 to 450 స్క్వేర్ యార్డ్స్ ఎవరికన్నా 400 స్క్వేర్ యార్డ్లు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఆక్రమణలో ఉండి ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి ఉంటే ఏపీఎల్ ఫ్యామిలీ అంటే అక్కడ లోకల్ బేసిక్ వాల్యూ 1 లక్ష రూపాయలు ఉంటే అతని నుంచి 2 లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తాము. ప్లస్ రిజిస్ట్రేషన్ రుసుములు కూడా మనము చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అబోవ్ 450 స్క్వేర్ యార్డ్స్ అంటే చాలా తక్కువ ఉంటాయి, వాళ్ళకి మాత్రం 5 times ఆఫ్ బేసిక్ వాల్యూ, ఏపీఎల్ బీపీఎల్ కేటగరైజేషన్ లేకుండా 5 times ఆఫ్ బేసిక్ వాల్యూ నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీ. ఇది అప్లై చేసుకున్న 2 నెలల్లో వాళ్ళు మనకి ఈ ఫీ కట్టవలసి ఉంటుంది. 2 నెలల్లో కట్టలేనట్టయితే వాళ్ళ అప్లికేషన్ని కన్సిడర్ చేయడానికి వీలవుతుంది. సో మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ బేసిక్ వాల్యూ అంటే అక్కడ లోకల్ రిజిస్ట్రేషన్స్ వాల్యూ ఎంత ఉన్నాయో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద బేసిక్ వాల్యూ. అదేవిధంగా ప్రూఫ్ ఏమేమి కావాలి ఆక్యుపేషన్కి అంటే చాలామంది నేను ఉన్నామంటారు, కొంతమంది మేము కాదు మేము ఉన్నామంటారు. సో అవన్నీ కాకుండా ప్రూఫ్ ఏముండాలంటే ఒకవేళ ఏదన్నా
ఇంతకుముందు చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉంటాయి, సబ్సీక్వెంట్లీ మనం 22A పెట్టుంటాం. సో అలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నా సరిపోతుంది. ప్రాపర్టీ ట్యాక్స్ రిసీప్ట్ ఏదైనా ఉన్నా సరిపోద్ది, ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైనా ఉన్నా సరిపోతుంది, వాటర్ బిల్ ఏదైనా ఉన్నా సరిపోతుంది, ఆర్ఎల్స్ ఇంకేదన్నా పొజిషన్లో ఉన్నట్టు ఆక్యుపేషన్ ఉన్నట్టు ఏదన్నా ప్రూఫ్ ఉన్నా సరిపోతుంది. దీంట్లో ఏదున్నా కూడా చాలు, అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇదంతా కూడా కేవలం అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో అనేది గుర్తించాలి. ప్రభుత్వం కూడా దీన్ని అంటే వీలైనంత వరకు ఎక్కువ మందిని వాడుకునే విధంగా గైడ్లైన్స్ ఇచ్చింది. కేవలం కొన్ని టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ని మాత్రం మనం దీంట్లో వెసులుబాటు లేదు. ఎట్లా అంటే మాస్టర్ ప్లాన్ రోడ్స్లో కానీ దేంట్లో ఉన్న వాటికి ఈ స్కీమ్ వర్తించదు. అదేవిధంగా విచ్ హ్యావ్ కమ్ అప్ ఇన్ ఓపెన్ అప్రూవ్డ్ లేఅవుట్, ఆల్రెడీ అప్రూవ్డ్ లేఅవుట్ ఉంటుంది, అప్రూవ్డ్ లేఅవుట్లో కొంచెం మనము ఓపెన్ స్పేసెస్ కానీ వదిలేస్తాం, దాంట్లో ఎవరన్నా క్లెయిమ్ చేయాలనుకుంటే అది కుదరదు. అదేవిధంగా వాటర్ బాడీస్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, అదేవిధంగా చెరువుల్లో కానీ, అదేవిధంగా ఇరిగేషన్ ట్యాంక్స్లో కానీ, డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్లో కానీ ఇక్కడ ఇది అవ్వదు. అదేవిధంగా మనకి పబ్లిక్ పర్పస్ కోసం ఏదన్నా ఆల్రెడీ మనం పెట్టుంటాం, ఏపీఐసి ల్యాండ్స్, అలాంటి వాటిలో మనం ఇవ్వటానికి లేదు. అదేవిధంగా ఇంకేదన్నా వెరీ వెరీ హై వాల్యుబుల్ ల్యాండ్స్ మీద జరిగినట్టయితే అది కేస్ టు కేసెస్ బేస్ చేసుకొని ఇవ్వమని చెప్పున్నారు. సోఫార్ దీనికి సంబంధించి మన జిల్లాలో 955 అప్లికేషన్స్ వచ్చున్నాయి. రాష్ట్రంలోనే థర్డ్ హైయెస్ట్ అప్లికేషన్స్. గుంటూరు జిల్లాలో 5400 వచ్చాయి. రెండోది వైజాగ్లో 1500 పైచిలకు వచ్చాయి. మన జిల్లాలో సుమారుగా 1000 అప్లికేషన్లు వచ్చాయి ఈ రోజుకి. సో ఇది అందరికీ తెలియజేసేనంటే ఇది ఒక మంచి అవకాశం. ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది ఇల్లులు కట్టుకొని దాని మీద సరైన పత్రాలు లేక, డాక్యుమెంట్స్ లేక, రైట్స్ లేక ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళందరూ కూడా ఈ జీవో నెంబర్ 30ని వాడుకోవాలని కూడా మీ ద్వారా, మీడియా ద్వారా తెలియజేయడం అయింది. పోయిన వారం కూడా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మరియు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ అనగాన సత్యప్రసాద్ గారు కూడా ఇక్కడికి వచ్చేసినప్పుడు గౌరవ శాసనసభ్యులతో, మిగతా అధికారులతో, మిగతా నాయకులతో కూడా అందరితో కూడా ఈ జీవో గురించి చాలా క్షుణ్ణంగా వివరించారు. సో ఇంకా ఎక్కువ మంది దీన్ని వాడుకోవాలని మీడియా ద్వారా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ చేరవేసినట్టయితే మనకి ఎక్కువగా ఇప్పుడు తిరుపతి పట్టణంలో చాలా చోట్ల ఇప్పుడు దామినేడు కానీ, మంగళం కానీ, అదేవిధంగా మనకి కొంక చెన్నైగుంట ఏరియాలో ఎక్కువ వరకు మనకి ఇలాంటి సమస్యలు గుర్తించాం. అదేవిధంగా రేణుగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరు, వెంకటగిరి టౌన్ పట్టణ పరిసరాల్లో కూడా చాలామంది ఇలాంటి సమస్యలతో బాధపడతారు. వాళ్ళందరికీ ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా తీసుకొని వెంటనే వాళ్ళు నియరెస్ట్ రెవెన్యూ తహసీల్దార్ ఆఫీస్లో అప్రోచ్ అయ్యి వాళ్ళ అప్లికేషన్ ఇచ్చినట్టయితే వెంటనే దీన్ని మనం ప్రాసెస్ చేసే తీసుకుంటున్నాము. ఇది కూడా ఒక డ్రైవ్ మోడ్లో జిల్లాలో చేస్తున్నాం కాబట్టి అందరు దీన్ని స్వాధీనపరచుకోవాలని కూడా మీ ద్వారా, మీడియా ద్వారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.